నిర్మల్ జిల్లాలో కిల్లాగుట్ట హనుమాన్ ఆలయం దగ్గర మున్సిపల్ భూమిని ఓ వర్గీయులు కబ్జా చేశారు. ఇప్పటికే ఆ స్థలంలో మున్సిపల్ అధికారులు సర్వే చేపట్టి కంచెలు వేశారు. అయితే గత కొన్ని రోజులుగా ఓ వర్గీయులు ఆ భూమిని ఆక్రమించి కొంత స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఇది గమనించిన స్థానికులు భూ కబ్జాపై అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన మున్సిపల్ అధికారులతో వర్గీయులు హంగామా సృష్టించారు. అయితే ఆ భూమి ప్రభుత్వానికి చెందిందని, కొంతకాలంగా అక్కడ అన్నదానం జరుగుతుందని కాలనీ వాసులు చెప్పారు. ప్రభుత్వ భూమిని మున్సిపల్ భూమిగా పేర్కొనడం తగదని, దేవాదాయ భూమిగానే పరిగణించాలని కోరారు. నిన్న మున్సిపల్ పరిధిలోని కిల్లాగుట్ట మా వాటర్ ఏరియా ప్రాంతాల్లో ఉన్న కొంత స్థలాన్ని, మున్సిపల్ స్థలాన్ని కొందరు ఆక్రమించడం తెలిసింది. దానివల్ల మేము నిన్న రావడం జరిగింది. వచ్చి మేము నిన్న పోలీస్ బందోబస్తుతోటి ఈ స్థలాన్ని మాకు ఇక్కడ ఈ ల్యాండ్ బిలాంగ్ మున్సిపాలిటీని ఏర్పాటు చేసేసి మేము ఈ ల్యాండ్ని అప్లై చేసుకొని మా స్వాధీనం చేసుకొని ఫిక్స్ చేసుకొని మా ఆధీనం తీసుకోవడం జరుగుతుంది. దీనిలో ఎవరు ఎలాంటి అందులో కానీ తినబడితే అవసరం ఎవరికి లేదు. ప్యూర్లీ మున్సిపాలిటీ కాబట్టి దీన్ని ఆధీనం తీసుకుంటున్నాం. నిర్మల్ జిల్లాలోని కిల్లాగుట్ట హనుమాన్ టెంపుల్ వద్ద మనం గత సంవత్సరం నుండి 50 సంవత్సరాల కింద పురాతన నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మళ్ళీ అలాగే ఈ గుట్ట పైన హిందూ దేవాలయాలు బాగా ఉన్నాయి. చాందామంకర టెంపుల్ మీద మైసమ్మ టెంపుల్, హనుమాన్ టెంపుల్, ఇవన్నీ హిందూ దేవాలయాలు బాగా ఉన్నాయి. మేము ఈ జాగా అనేది మేము అన్నదానం చేసే జాగా అనేది మా ఆక్రమంలో మనం తీసుకోవాలని మేము చేస్తే ఇతర మతస్థులు వచ్చి మా జాగాని ఆక్రమిస్తుండ్రు. దీనివల్ల మేము కలెక్టర్ని, ఎమ్మెల్యేని, మన మున్సిపల్ చైర్మన్ని, ఆడియోని కలవడం జరిగింది. నిన్న రాత్రి కొద్దిగా అల్లకొల్లని సృష్టించింది. వాళ్ళు వచ్చి రాత్రి అల్లకొల్లని సృష్టించేసరికి మేము గవర్నమెంట్ చేతిలోకి తీసుకున్న వాళ్ళు టెంపుల్ జాగా అయిపోయింది. టెంపుల్కి వచ్చేసింది, మున్సిపాలిటీకి తీసుకున్నారు, టెంపుల్కి అయిపోయింది. నిన్న మున్సిపల్ పరిధిలోని కిల్లాగుట్ట మా